గుంటూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లా కొత్తగా ఎస్ఐ పోస్టింగ్ కు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెంట్ల ఆదేశాల మేరకు సైదాపురం ఎస్ఐగా సాధారణ బదిలీలో బాధ్యతలు చేపట్టినట్లు ఎస్ఐపి దుర్గాప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సైదాపూర్లో చెరువులు ఈతకు వెళ్లి మరణించడం చూశామని, తల్లిదండ్రుల పిల్లలను చెరువులు, బావులు, ఏరుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలు వేసవిలో విలువైన ఆభరణాలతో ఆరు బయట నిద్రించరాదని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. నేను గుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద నెల్లూరు జిల్లా రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నాకు ఇది మొదటి పోస్టింగ్. ఇక్కడ సైదాపురానికి మా జిల్లా ఎస్పీ గారైన అజిత వేజెంట్ల మొదటి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ప్రస్తుతం ఎండాకాలం ఉంది కనుక రీసెంట్గా జరిగిన ఒక ఇద్దరు పిల్లలు ఈతకి మరణించడం జరిగింది. అది మనం చూసాము. ఈ తల్లిదండ్రులు నేను చెప్పే ముఖ్య గమనిక ఏంటంటే, ఎవరైనా పిల్లలు కనుక బయటికి ఎక్కడికి వెళ్తుంటే ఈతలకు వెళ్తున్నా కానీ మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నా కనుక్కొని వాళ్ళు వెళ్ళకుండా చూసే బాధ్యత మీదేనండి. అలాగే ఈ మధ్య మనం ఎక్కువ గమనించేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. మా జిల్లా ఎస్పీ గారు అజిత వేజెంట్ల మేడం గారు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అలాగే మద్యం సేవించి ఎక్కడంటే అక్కడ మద్యం సేవించకూడదండి. ఓపెన్ డ్రింకింగ్ మెయిన్గా మద్యం అనేది ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కనుక తాగిన ఎడల మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామండి. నమస్తే. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఎస్పీ గారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించమన్నారండి. దానిలో భాగంగా మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వాహనాలు నడపడం చట్టపరంగా నేరం అండి. అలాగే త్రిబుల్ రైడింగ్ కూడా అది రోడ్డు ప్రమాదాలకి కారణం అవుతుందండి. ఈ సైదాపురం మండలంలో ఈ రోడ్డు కూడల్లో సీసీ కెమెరాలు పెట్టేసి ఉన్నాయండి. ఖచ్చితంగా అలా ఏదైనా మా దృష్టికి వచ్చిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా ముందుకెళ్తాం.